ఎట్లా పోతున్నామా? బస్సులో వెళ్తున్నాం, హన్మకొండకి వెళ్తున్నాం. రావాను అందుకే సర్దుతున్నాం కదా నేను మొత్తం. అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నాం. అమ్మమ్మ కూడా వస్తుంది, మనం అమ్మమ్మ తీసుకొని పోదాం. ఓకేనా? అమ్మమ్మ ఇంటికి వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ బాబు అని పోతుంది. ఎలా ఉన్నది? ఇక్కడైతే ఇంకా రాఖీ పండుగ అయిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ డే అయితే ఇవాళ ఏంటి మండే అయితే అయిపోయింది. మా ట్యూస్డే రోజు అయితే వెళ్తున్నాము. నెక్స్ట్ డేనే, ఎందుకంటే స్కూల్స్ ఉన్నాయి కదా, మళ్ళీ లేకపోతే స్కూల్ లేకపోతే ఉండదు కానీ ఇంకా స్కూల్ ఉన్నాయి కదా, అందుకు వెళ్ళిపోతున్నా. ఇక్కడైతే మొత్తం సర్దేస్తున్నా, కానీ సూట్ కేసు అయితే ఏం తీసుకెళ్ళట్లేదు. ఇక పిల్లలు మళ్ళీ సూట్ కేసులు అంటే కొంచెం కష్టమవుతుంది. ఎప్పుడైనా మళ్ళీ అటు సైడ్ వచ్చినప్పుడు ఇక తీసుకురామని చెప్తామని కార్లో అని చెప్పేస్తున్నా. మేమైతే బస్కి వెళ్తున్నాం ఇక్కడైతే. అండ్ అలాగే అమ్మని కూడా తీసుకెళ్తున్నా అక్కడికి. అమ్మ కూడా వస్తుంది, అలాగే చెల్లె కూడా వస్తుంది అనమాట. చెల్లె ఇవాళ కాదు కానీ రేపైనా 2 వస్తుంది చెల్లె అయితే. ఇక్కడైతే అమ్మని తీసుకొని వెళ్తున్నాయి ఈసారి అయితే. ఇంకా ఫస్ట్ కవిత కూడా ఇక్కడే ఉంది. ఇంకా చెల్లె ఉంటుంది, చిన్న చెల్లెతో కవిత ఇక్కడే ఉంటుంది. ఒక 2 days ఉండేస్తుంది. కవిత అటు వెళ్ళిపోతుంది కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. చెల్లెనేమో అటు వస్తుంది, హన్మకొండకి వస్తుంది అనమాట. ఇక్కడైతే మొత్తం సర్దేస్తున్నాను నేనైతే. లగేజ్ బ్యాగ్ మొన్న తీసుకొచ్చాను. నేనైతే సూట్ కేసు తీసుకెళ్ళట్లేదు, ఒకటే ఈ బ్యాగ్ తీసుకొస్తున్నా. మమ్మీ కోసం కూడా ఒక లగేజ్ చిన్న బ్యాగ్. నీ ఏమైనా పంపిస్తావా చెల్లి బట్టలు? నువ్వు పంపి కదా, మరి నువ్వు వచ్చేటప్పుడు బాగా కూడా ఉన్నాడు కదా, తీసుకొని వెళ్ళిపోతా. ఆ లంగా తీసుకొచ్చాయి. ఏం వేసుకుంటావు? ఏమన్నా మంచిగా ఉన్నాయా మరి వేసుకోవడానికి? నీకు అక్కడ చెప్పు. మంచి డ్రెస్సులు ఏవి హెవీగా ఉన్నాయి చెప్పు వేసుకోవడానికి. ఓకే, గృహప్రవేశం ఏంటిది? ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇప్పుడు తీజ్కి వేసుకోవడానికి ఏమో లంగా అని ఇప్పుడు తీసుకుపోతాను నేను. నాకు తీసుకొచ్చి ఇచ్చేయి. మాకు అక్కడ తీజ్ ఫెస్టివల్ అని లాస్ట్ డే, అందుకే ఇగో చెల్లి లంగా వేసుకోమంటే వేసుకోదట. పో, మేము తీసుకుపోతాను. నార్మల్ డ్రెస్ ఏమో నువ్వు వచ్చేటప్పుడు తీసుకొచ్చుకో, ఓకేనా? పో. ఎక్కడ పెట్టిరో వెతుకుతున్నారు మా వాళ్ళు. ఇవాళ అయితే ఫుల్ జనాలు ఉన్నారట బస్ స్టాండ్లో అయితే. ఒక చెల్లె కవిత ఉంది. కవిత రాఖీ పండుగ వచ్చింది కదా, ఇంకా ఇక్కడ ఒక 2 days ఉంటుంది. ఎందుకంటే చెల్లె ఆఫీస్కి వెళ్తుంది, డ్యూటీకి వెళ్తుంది. అందుకే చెల్లెతో ఉంటుంది. తర్వాత డ్యూటీకి మా దగ్గరికి హన్మకొండ కట్ట వచ్చినాక కవిత ఇంటికి వెళ్ళిపోతుంది, ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి. దొరికిందా బ్యాగు? ఎడబెట్టిరే, నువ్వే సదిరి పెడతావు, ఎవరు పెట్టారు? కూర్చోపెట్టకు, బయటది అవన్నీ బట్టలు అలంగానే బయటది. ఇటుది కూర్చోపెట్టకు, మళ్ళీ పట్టయి అవి. దొరుకుతలేదా? ఏడబెట్టేసిండ్రు సదిరి మా వాళ్ళు. ఒక్క కాడు ఉండే మా బ్యాగులన్నీ. ఇంకా మమ్మీ కూడా మమ్మీ బట్టలు బ్యాగ్లో పెట్టేస్తుంది. ఇగో ఇది ఏం తీసుకుపోని అనిపించిన బట్టలు అమ్మ. దాంట్లో ఇంకా ప్లేస్ ఉంది కదా, ఇది పెట్టు. డాడీ ఏమైనా పెట్టుడు అట్లా అడగా ఉంటుంది. ఇంకా డాడీ కూడా వస్తున్నారు, అందుకే డాడీ బట్టలు కూడా పిల్ల బట్టలు డాడీ. అయితే మొత్తం సదడం అయితే అయిపోయింది. ఇదిగోండి మా కృషి చూస్తుంది, ఎట్లా చూస్తుందో చూడండి. ఏం కృషి? ఇంకా బట్టలు అయితే అన్నీ సర్దేసుకున్నా. ఇప్పుడే చెల్లి వచ్చింది, అదిగో పోతుంది. ఏమైంది కృషి? ఉమ్మ పెట్టు, మమ్మీకి ఉమ్మ పెట్టు. మమ్మీకి ఉమ్మ ఉమ్మ. ఇటు 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 నాకు అటు ఉమ్మ అయ్యావా? ఫ్లయింగ్ కిస్. సరే ఉమ్మ అని ఇటు చూడు, ఉమ్మాను పడతావు. ఉమ్మ మీకు ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది మా కృషిగాడు. సరే పదండి బెట్ట. కుట్టి బాగా లేట్ అవుతుంది, రెడీ అయిదాంపా. లడ్డు తింటున్నాడు బంటి, లడ్డు తింటున్నాడు. పదండి, లేట్ అవుతుంది, వెళ్దాం. ఇంకెప్పుడైతే వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి అన్నీ పెట్టేసుకున్నా. ఇంకా ఆటో అయితే వచ్చింది, వెళ్ళిపోతున్నాం. ఇక బ్యాగ్ లోపల పెట్టండి కదా చెట్టి. అయ్యో, ఆటోలో పెట్టకుండా నేను నిల్చొని ఏ బ్యాగ్ అంటారు? పెట్టకుండా పదండి. ఇంకా తినేసి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా ఆటో ఎక్కుతున్నాము. బట్ వేసుకున్నాను, చెప్పులు వేసుకో. అది వేసుకో, వేసుకో. నువ్వు అదే పెట్టు కదా. సరే అవి బంటి వస్తున్నాను. బంటి పోనానా? కవిత బాయ్. ఏ కవులు బాయ్ రా. బాయ్ ఖుషి. బాయ్ ఖుషి. చిటి బాయ్ రా. బాయ్. ఇంకా ఆటో అయితే వచ్చింది, ఎక్కేస్తున్నాం. బంటి పైన ఎక్కువ కూర్చో. బంటి చెప్పులు ఉండని. అమ్మమ్మ కూడా వస్తుంది. అని ఎక్కువ అరే ఎక్కువ ఏం కాదు, ఎక్కువ కూర్చో. ఎక్కువ. సరే మరి బాయ్. అమ్మని తీసుకెళ్ళిపోతున్నా.
చిట్టి బాయ్ రా. ఇక రేపు లీవ్ ఉంటే రేపు చూసుకొని ఎప్పుడు ఉంటే అప్పుడు రా. రేపా ఎల్లుండా సరేనా? మా మరిది కూడా మాతోనే వస్తున్నారు, ఎందుకంటే ఇక తన కరీంనగర్కి వెళ్తున్నారట. అవన్ ఖుషి ఎక్కుతాను చూస్తున్నట్టుంది. మళ్ళీ ఏడుస్తారు, దూరమే పెట్టి ఆటను పట్టుకుని మళ్ళీ. అమ్మ ఇచ్చే బాయ్ ఖుషి, బాయ్ చెప్పండి. ఖుషి బాయ్ చెప్పండి. ఏడుస్తుంది, బాయ్ చెప్పారా? వెళ్ళిపోతున్నాం ఇది ఇక బస్ స్టాండ్కి. అయితే ఫుల్ మంది ఉన్నారట బస్ స్టాండ్. ఇంకా బాబాయ్ కూడా వస్తుండు అలానే బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోయినాము, వెళ్తున్నాం. లోపల ఎంతమంది ఉన్నారో ఇక చూడాలి. పదండి ఫాస్ట్. ఏమైంది? తట్టుకుంది. వచ్చింది దా పోదా. అమ్మ ఫుల్ మంది ఉన్నారు, జనాలు అయితే మస్తున్నారు. పద పద. ఆవిడైతే బస్ స్టాండ్లో ఏమంటారు జేసీబీలు కావాలట బస్ స్టాండ్. నడు, ఎన్ని బొమ్మలు ఉన్నా తక్కువనే. ముందే మంది చూడండి ఎంత మంది ఉన్నారు. బస్ స్టాండ్ మొత్తం మంది అంటే ఎట్లా దొరుకుతాయి సీట్లు అనుకుంటే. పద పద పద. అమ్మ బస్ స్టాండ్ అంతా ఫుల్ మంది ఉన్నారు చూడండి, మొత్తం ఘోరంగా. అందరూ హైదరాబాద్కి వెళ్ళే వాళ్ళే ఉన్నారు. అంటే అక్కడ ఎడిట్ చేసి కష్టపడి ఎడిట్ చేసి అయితే ఎక్కేసినాం. బస్సులో అయితే ఒక్క బస్సు అయితే వచ్చింది, ఒక బస్సు కష్టపడి అటు చేసి పాపం బాబాయ్ నిలబడి ఉన్నాడు అక్కడ. మా మరిది అయితే పాపం నిల్చొని ఉన్నాడు. పోతున్నాం, వెళ్ళిపోతున్నాం. బస్సులో అయితే వెళ్తున్నాము. వెనకాల నిల్చొని ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాం అంటే హన్మకొండకి వెళ్తున్నామా? పాప ఎక్కడున్నాడు? పాప ఎక్కడున్నాడు? బస్ స్టాండ్లోనా? సరే సరే. బాయ్. బాబాయ్కి బాయ్ చెప్పండి. హనీ బాయ్ చెప్పు. సరే మళ్ళీ ఏం కావాలట? ఎందుకు ఆగుతాడో ఈడీడ. ఏం కావాలి? చాలా మంది ఉన్నారు. వీళ్ళకి మజా కొనిస్తే మజా తీసుకొని తాగుతున్నారు. మా అమ్మాయి అక్కడ కూర్చొని ఉంది. బస్ కోసం ఫుల్ మంది ఉన్నారు బస్ స్టాండ్లో. దూరంగా మంది ఫుల్ మంది వెయిట్ చేస్తున్నారు. అంతేనా? సరే. పాప నడు మరి, నడు. నిల్చో మరి, వచ్చేసినాం. దిగుదాం. నడు అక్కడ నిల్చోపో, దిగుదాం. పా వచ్చేసినాం కదా. నడు, అక్కడ నిల్చుంది. నడు. పైకి ఎందుకు ఎక్కుతున్నావు మరి? పడతావు. దిగు. పడతావు దిగు. ఇటు రామ, ఇటు వచ్చి నిల్చు. ఇక్కడైతే దిగేసి నిల్చున్నాం. అందరూ కాకరకాయల పచ్చడా తీసుకుందామా? సరే ఆగుడు తాగు. అటు నుంచి రాపు. అని కూర్చుంటారు. నడు. పట్టుకో హనీ, అక్కడ చేయి పట్టుకో హనీ. దిగండి వచ్చేసినాం. ఇంకా ఏమైంది రవి? ఇందొకళ్ళు ఆటోలా ముందు కూర్చుంటా వెనక కూర్చుంటా అని. ఏమైంది అంటే పద నడవండి. బ్యాగులు ఏవి వెనకాల ఉన్నాయా? నడు. ఆటో వస్తుంది. ఇట్రా, నడు. లోపల రా. అమ్మయ్యా, నడవండి. అక్కడ ఆగిన దగ్గర కూరగాయలు తీసుకున్నాం.
అవో లోపలిది తినేసింది, పెద్దగా ఉండే కదా చూసినావు నువ్వు సరిగ్గా. ఆటో రిక్షానా? సరే పదండి, కాలు కడుక్కోండి రండిగా. అమ్మయ్య ఇంటికైతే వచ్చేసినా. తీసుకోండి బ్యాగులు తీసుకోండి. అయ్యో ఫోన్ పడ్డది అమ్మయ్య. ఇదే అండి ఇక. ఎందుకు ఏమైంది? నీ సైకిల్కి వచ్చి సైకిల్ చెప్తుంది మా కుట్టి. ఏమైంది కుట్టి? సైకిలా? సరే సరే. ఇంకా మా వాళ్ళ ఇంటి నుంచి ఎంత వచ్చేసినాం అనమాట. బాబా అంటే ఇది బాగా సతాయించండి. వాళ్ళ మనుషులు కూడా జనాలు కూడా ఫుల్ ఉన్నారు బస్ స్టాండ్లో. బస్సులో ఘోరంగా 11:30 బయలుదేరితే ఇప్పుడు 4:30 అవుతుంది. 5 hours పట్టింది మాకు ఇక్కడ రావడం. ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్.